యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన శుభోషణం తెలియపరుస్తున్నాను. మన తండ్రి దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు ప్రభువు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. లేఖన భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయమును ఆలోచన చేద్దాం. ఒక మంచి వ్యాపారి ఉన్నాడు. వ్యాపారి వ్యాపారాల్లో అభివృద్ధి పొందాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, సుఖముగా జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తూ ఉన్న టైంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. అలా జీవిస్తూ ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక అతనికి కొదువేమీ లేదు. అతని బంధువులందరూ అతనితో ఉన్నారు. అలాగ తన జీవితము సంతోషముగా జరుగుతూ ఉన్న వేళ ఒకానొక రోజున తెల్లవారుజామున పొద్దు అలా పొడిచిందో లేదో ఒక బిచ్చగాడు ఆ ఇంటి ముందుకు వచ్చి, అయా బాగా ఆకలి వేస్తుంది, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, బాగా ఆకలి వేస్తుందయ్యా అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈ బిచ్చగాని యొక్క మాటలు ఆ యొక్క వ్యక్తి యొక్క చెవులో పడి అతని నిద్ర పట్టక లేచి బయటికి వచ్చి ఆ బిచ్చగానిపై అరుస్తూ ఉన్నాడు. ఏమయ్యా, నీకు అసలు గుర్తుందా? ఎంత పొద్దుటే వచ్చావు ఆహారం కోసము? మేము పడుకోవాలనుకుంటున్నావా? లేకపోతే నీ మాటలు వింటూ ఈరోజు మేము ప్రారంభించాలనుకుంటున్నావా? అడుగు తింటాడు రావాల్సింది 10ంటికి, కానీ ఇంత తెల్లవారుజామున వస్తే మాకు నిద్రలు డిస్టర్బ్ కావు అని ఆ అడుక్కునే వాడి పైన ఈ యొక్క వ్యక్తి కోపడ్డాడు. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా 3 రోజులైంది అన్నం తిని, కొంచెం ఏమన్నా పెట్టించాడు. అప్పుడు ఈ యొక్క వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఏది ఎవరికి ఉట్టిగానే ఇవ్వను కదా అని ఆలోచన చేసి తన ఇంటి ముందు అంతకు ముందు రోజున కొనుక్కున్నటువంటి బియ్యం ఉన్నాయంట. ఆ బియ్యము తన ఇంటి ముందే ఉన్నాయి. ఆ బిచ్చగాడు అన్నాడు, నీకు భోజనము నేను పెట్టాలంటే ఈ బియ్య బస్తాలన్నీ నా ఇంట్లో నువ్వు పెట్టాలి. ఈ పని చెయ్యి, నీకు ఆహారం పెడతానన్నాడు. ఆ బిచ్చగాడు అన్నాడు, అయ్యా ఆకలి అవుతుందయ్యా, ఒంట్లో శక్తి లేదు, ముందు భోజనం పెట్టించండి, తర్వాత నేను ఆ పని చేస్తాను. అప్పుడు ఆ వ్యాపారి అన్నాడు, లేదు లేదు, నీవు ముందుగా అవన్నీ లోపల పెడితేనే నీకు ఆహారం పెడతా అన్నాడంట. సరే, ఇంకేం చేయాలో తెలియక ఆ బిచ్చగాడు ఆ ఉన్న బస్తాలన్నిటినీ తన వీపు పైన వేసుకొని బయట నుంచి ఇంట్లో సత్రం మొదలుపెట్టాడు. దాదాపు అన్నీ మోసుకెళ్ళాడు, కష్టంతోనే ఆకలితోనే. అన్నీ మోసుకెళ్ళిన తర్వాత ఈ వ్యాపారి దగ్గరికి వచ్చి, అయ్యా అన్నీ లోపల పెట్టేశానయ్యా, నాకు కొంచెం ఆహారం పెట్టించండి అన్నాడు. అప్పుడు ఆ యొక్క వ్యాపారి అక్కడ కొన్ని బియ్యము పడి ఉండడు చూసి, నువ్వేం పని చేసావురా ఈరోజు? నా బస్తాలలో ఉండవలసిన ధాన్యంలో చాలా భాగమును కింద పారవలసావు. పోయినాయి ఏంటంటే కొన్ని పోయినాయి, ఆ బస్తాలకి చిల్లు ఉండడం వల్ల దేని వల్ల. ఆ కొన్ని వాటినే పట్టుకొని నువ్వేం చేసావు? నాకు నష్టం కలగజేసావు. నాకు నష్టం కలగజేసినందుకు నీకు నేను భోజనం పెట్టించాలా? లేదు లేదు, నీకు భోజనం నేను పెట్టను, వెళ్ళిపో అని తరిమేశాడట. ఆ వ్యక్తి
ఆకలితో అలాగే వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న వ్యక్తి పని చేశాడు, పని చేసి ఆహారం తిన్నాడంటే లేదు, తినలేదు. అందుకని మనం ఇందాక సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా, పేదవాని జ్ఞానం అంట తృణీకరించబడింది. ప్రసంగి గ్రంథంలో పేదవాని జ్ఞానము తృణీకరించబడింది, పేదవాని కష్టము కూడా తృణీకరించబడుతుంది. అలాగా జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ వ్యాపారి ఏ పని చేసినా నష్టమే కలుగుతుంది. అలా అలా నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. అతని దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయింది. అతను ఏ స్థితికి వచ్చాడంటే, ఈ వ్యాపారి అడుక్కునే స్థితికి వచ్చేసాడు. బంధువులందరూ వెళ్ళిపోయారు. డబ్బున్నప్పుడు ఇతని చుట్టూ బంధువులు ఉండేవారు. డబ్బు ఎప్పుడైతే ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోయిందో బంధువులందరూ కూడా వదిలిపెట్టేశారు. ఇతడు ఇంకా రోడ్లెమ్మడి విడి అడుక్కోవడమే తర్వాయి. ఆ స్థితికి కూడా వచ్చేసాడు, అడుక్కునే స్థితికి. ఇతడు కూడా, ఈ వ్యాపారి కూడా రోడ్లెమ్మడబడి అడుక్కు తిన్న స్టార్ట్ చేశాడు, ఆకలికి తట్టుకోలేక. అలా తింటూ తిరుగుతూ ఉంటే ఒకానొక రోజు బాగా ఆకలైందంట. అప్పటికి ఎవరు పెట్టలేదు అన్నం. ఇతడు కూడా తిని 2 రోజులైంది, ఎవరు పెట్టలేదు. ఉదయకాలమునే రోడ్డమ్మట వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కుండలు చేసుకుంటూ కనిపించాడంట. ఏం చేసుకుంటూ? కుండలు చేసుకుంటూ. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, 2 రోజులైంది ఆహారం తిని, నాకు కొంచెం ఆహారం పెట్టవా అని అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేను నీ గుడ్డిగా ఆహారం ఎందుకు పెట్టాలి? నాకు పనివాడు కావాలి, పని ఉంది నా దగ్గర. నువ్వు పని చేస్తే అప్పుడు నీకు ఆహారం పెడతానంట. లేదయ్యా, నాకు బాగా ఆకలైతుంది, ముందు ఆహారం పెట్టించు, తర్వాత నీ పని చేస్తా అన్నాడు ఈ వ్యాపారి. లేదు, నువ్వు నాకు ముందు పని చేసి పెడితే నీకు ఆహారం పెడతాను. అంటే ఏం పని అయ్యా అంటే, మట్టి తొక్కు అన్నాడంట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తొక్కుతూనే ఉన్నాడు. దేనికోసం? ఆహారం కోసం. తొక్కాడు. సాయంత్రం పూట ఆ యొక్క కొమ్మరివాణి వద్దకు వెళ్ళి, అయ్యా, పొద్దున్న నుంచి పని చేస్తున్నానయ్యా, ఇంకా ఆకలి పెరిగిపోయింది, నా కోసం కొంచెం ఆహారం పెట్టించయ్యా అంటే, ఆ కుమ్మరివాడు అన్నాడంట, నువ్వు పొద్దున్న నుంచి మట్టి తొక్కావు కానీ నువ్వు తొక్కిన మట్టితో నేను కుండలు చేస్తే కుండలు తయారవ్వట్లేదు, దానివల్ల నాకు లాస్ వచ్చింది, కాబట్టి నేను నీకు అన్నం పెట్టను, వెళ్ళిపో అన్నాడంట. ఈ వ్యాపారి మొట్టమొదట ఏ స్థితిలో అయితే మాట్లాడాడో అదే మాటలు మరలా ఇక్కడ వినిపించేసరికి అతనికి అర్థమైనప్పుడు, అయ్యో, ఆనాడు నేను ఒక పేదవాడు నా దగ్గరికి వస్తే అతని కష్టార్జితం అంతా తీసుకొని, అతని కష్టంను నేను వాడుకొని అతని ఆహారం పెట్టలేదే, ఈరోజు కూడా నా పరిస్థితి అక్కడికి వచ్చిందే అని అప్పుడు బాధపడ్డాడంట. అందుకని ఒక సామెత ఉంటుంది కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎప్పుడు తెలిసిందయ్యా అంటే, ఆ స్థితి ఈ వ్యక్తికి ఎదురైనప్పుడే దాని యొక్క బాధ తెలిసింది. అందుకని ఆకలి అనేది ప్రతి మనుషునికి మనుషునికి కావలసిన అవసరాలలో ప్రాముఖ్యమైన వాటిలో ఆహారము కూడా, గాలి ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో అంతే అవసరం ఆకలి కూడా, ఆహారం కూడా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా
ఆయన ఆకలికొని ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదటి ఎన్నటికి నీ పండ్లు ఎవరను తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. తర్వాత 17వ వచనం చదువుదాం. 20వ వచనం చదువుదాం. ప్రొద్దున వారు మార్గంలో పోవుచుండగా ఆ అంజూరపు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండి ఎండుట చూచినప్పుడు పేతురు ఈ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువారు ఒకానొక దినాన మార్గంలో వెలుచు ఉండగా, బేతనియా అనే ప్రాంతములకు వెలుచు ఉండగా యేసు ప్రభువారికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు చుట్టూ చూస్తే అక్కడ ఏం కనిపించిందంటే అంజూరపు చెట్టు కనిపించింది. ఎలా ఉందంటే అంజూరపు చెట్టు ఎండిపోలేదు, పచ్చగా కనిపించింది. ఎలా కనిపించింది? పచ్చగా కనిపించింది. ఒక చెట్టు మంచిగా ఎదిగిందంటే దానికి ఏముండాలి? మంచిగా ఎదిగిన చెట్టుకి ఫలాలు లేవనుకోండి, దానివల్ల ఉపయోగమా? మంచిగా ఎదిగింది, చక్కగా కనబడుతుంది, యేసు ప్రభు అనుకున్నారు దానికి ఫలాలు ఉంటాయి అని దగ్గరికి వెళ్ళారంట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం లేవు, ఫలాలు లేవు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నీవెన్నటికి నీ యొక్క ఫలాలు ఎవరును తినకుందురుగాక. ఎందుకు దానిని శపించాడు? ఒకవేళ ఫలం లేకపోతే తర్వాత కాలంలో కాస్తాయి, తర్వాత తినచ్చు. కానీ ఎందుకు శపించాడు అంటే, ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఆ దారిని పోయే ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తుంది. పళ్ళం ఉన్న కాలంలో ఏ విధంగా చెట్టు కనపడిందో, చెట్టుకి ఫలాలు ఉన్నప్పుడు ఆ చెట్టు ఏ విధంగా మనుషులందరికీ కనపడిందో, ఫలాలు లేకపోయినా అదే విధంగా కనబడుతూ మోసం చేస్తుంది. అంటే పైకి ఒకలాగా ఉంది, లోపల మరి ఒకలాగా. పైకొక మాట మాట్లాడతారు, లోపల ద్వేషము. పైకేమో గౌరవిస్తారు, లోపల అసూయ, కుట్రలు, కుతంత్రాలు. దేవునికి ఇష్టమైనది కాదు. మనము లోపల ఎలా ఉంటున్నామో పైకి అలాగే, పైకి ఎలా ఉంటున్నామో హృదయాంతరంగాలలో కూడా అదే ఉంటుంది. కానీ ఇక్కడున్న ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని మోసగిస్తుంది. ఆకలి తీర్చవలసిన చెట్టు మోసగిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారంటే దానిని శపించి, ఇక ఎన్నటికి నీవు కాయకుందువు, నీ ఫలాలు ఎవరు తినకుందువు. తర్వాత రోజు వస్తూ ఉంటే ఆ చెట్టు ఎక్కడి నుంచి ఎండిపోయిందంట? కింద నుంచి పై వరకు మొత్తం ఎండిపోయింది. అంటే దేవుడు ఒక్క మాట పలికితే నాశనం ఎలా ప్రారంభమైందో చూడండి. ఒక్క మాటతోనే నాశనం. అందులో ఏ భాగము మిగలలేదు. ఒకవేళ కింద కాండం భాగము పచ్చిగా ఉండి అక్కడి నుంచి చిగురు వస్తుందేమో అని అనుకోవడానికి లేదు, మొత్తం ఎండిపోయిందంట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చాలా జాగ్రత్తగా దేవుని మందిరమునకు పోయినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పైకి భక్తి పరులుగా ఉండి అంతరంగములో చెడుంటే, మనం పైకి పచ్చగా కనపడి అంతరంగంలో పాపం ఉంటే అది చాలా ప్రమాదకరం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ చెట్టు వలె మీరు నాశనము కాకుండానట్లు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. మరి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము
3వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఏమంటున్నారంటే దేవునితో, అయా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు అయ్యా? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మా ప్రార్థన ఎందుకు చూడట్లేదు? మా మనవులను ఎందుకు ఆలకించట్లేదు? మా రోగాన్ని ఎందుకు తీసివేయట్లేదు? మా కష్టాలను ఎందుకు తీసివేయట్లేదు? మా బాధలను ఎందుకు తీసివేయట్లేదయ్యా అని అడుగుతూ ఉన్నారంట. అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, చదువుతుండండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉన్నామని అనుకుంటున్నారు కానీ ఉపవాస దినాన్ని ఏం చేస్తున్నారు? పనులు మానుకోవట్లేదు. పొద్దుటంతా పని చేసుకొని మధ్యాహ్నం 1 గంటకి చర్చిలోకి వచ్చి 3 వరకు ఉండి ఉపవాస ప్రార్థన. పొద్దుటంతా ఏం చేశారు? పని. ఎందుకు దేవుడు ఆలకించట్లేదంటే, మీరు ఉపవాసం ఉండు దినమున మీ వ్యాపారములు, అటు అది కావాలి, ఇటు దేవుని దీవెనలు కావాలి, అటు లాభము కావాలి ఆస్తిపరంగా, ఇటు దేవుని దగ్గర నుంచి దీవెనలు రావాలి. ఎందుకనట్లేదు అంటున్నాడంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. తర్వాత మీ పనివారి చేత కఠినమైన పని. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈరోజు పనంతా ఎవరు చేయాలి? పనివారితో కఠినమైన పని చేపిస్తున్నారంట. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తుంది దేవుని వాక్యం? నువ్వు పని చేయొద్దు, నీ దాసుడు పని చేయొద్దు, నీ ఎద్దు పని చేయొద్దు, నీ ఇంట్లో ఉన్నది ఏది కూడా పని చేయకూడదు. అన్ని రెస్ట్. ఆ దినం అంతా దేవునితో గడపాలి. వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నా అని. పని చేయించేవాడు తన పనివారి చేత, తన కుటుంబీకుల చేత అధికమైన పని చేపిస్తున్నాడు. ఏం పేరు పెట్టుకొని? ఉపవాసం ఉండి. ఆ తర్వాత మాట, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం. ఇంకేం చేస్తున్నారంట? కలహాలు అంటే గొడవలు పెడుతున్నారంట, గుద్దుతున్నారంట, తక్కువ వారిని అంగహీనులను తక్కువగా చూస్తూ ఉన్నారు, బీదవారిని కరుణించట్లేదు. ఇవన్నీ చేస్తూ ఉపవాసం అంటున్నారంట. పైన తర్వాత మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాస ఉండరు. ఎలా ఉండట్లేదంట? మన కంఠధ్వని దేవునికి వినిపించేటట్లుగా ఉపవాసం ఉండట్లేదంట. కంఠధ్వని ఎప్పుడు వినపడింది దేవునికి? ధ్వని రావాలంటే ఏం కావాలి? మాట్లాడాలి. బయటికి మాట్లాడకుండా నోట్లో అనుకుంటూ ఉంటే కంఠం కదలదు, అక్కడి నుంచి మాట బయటికి రాదు. మన పక్కన వాళ్ళకు కూడా ధ్వని వినిపించాలి. ఉపవాసం ఉండినప్పుడంట కంఠధ్వని బయటికి రాకుండా లోపల ప్రార్థన చేస్తున్నారంట. ఏమంటున్నారంటే, కంఠధ్వని బయటికి వినిపించేటట్లుగా, పరమునకు వినబడినట్లుగా మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు, వినిపించేటట్లుగా ఉపవాసము ఉండమంటారు. తర్వాత అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అటుదేనా? ఏం చేయాలంట? ఉపవాసం అంటే ఏంటంటే, మనుష్యుడు తన ప్రాణమును, తన శరీరమును బాధ పెట్టుకునే స్థితి. అధికముగా ఆకలైనప్పుడు శరీరం అంతా బాధపడింది, కడుపు ఒక్కటే బాధపడదు.
ఆకలి ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువగా శరీరము కృషించిపోయింది. ఓపిక శరీరం అంతా తినేది ఆహారము కడుపుకేగా, అంటే ఆహారము కడుపుకు తింటే చేతులకి కాళ్ళకి బలం ఎలా వస్తుందో, కడుపులోకి ఆహారం వెళ్ళకపోయినా కాళ్ళకి చేతులకి బలము రాదు. ఆయాసపరుచుకోవాలంటే దేని ద్వారాగా? ఉపవాస ప్రార్థన ద్వారా. మరొకసారి మాట చదువుదాం. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటుదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? పాత నిబంధన కాలంలో ఎవరైతే ఉపవాసం ఉండాలనుకున్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోనెపట్ట కట్టుకొని బయట బూడిదలో కూర్చొని వేడి బూడిదలో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని దగ్గర మొరపెడుతూ ఉండేటోళ్ళు వాళ్ళకున్న బాధలను బట్టి. ప్రస్తుత కాలంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాము అని అనుకుంటున్నారు. అటువంటి భక్తి, కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయే భక్తి, ఉపవాసము నేను కావాలనుకున్న ఉపవాసమా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మరి సరిదే మాట. ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదను పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనదని మీరు అనుకుందురా అని అంటూ దాని తర్వాత అంటున్నాడు, ఎటువంటి ఉపవాసము? తమ శరీరమును బాధపరుచుకున్నటకు ఉపవాసం ఉండినప్పుడు దానికి ముందు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఉపవాసము దేవుని సన్నిధిలో మన కంఠధ్వని ఆయనకి వినిపించేటట్లుగా మనం చేయడానికి ముందుగా కొన్ని పనులు చేయాలంట. ఆ పనులు చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి మా శరీరాన్ని మేము బాధపరుచుకున్నటకు, మా గోడును మేము దేవునికి తెలియపరుచుకున్నటకు ఉపవాసం ఉంటూ ఉన్నామంటే అది దేవుడు అంగీకరించే ఉపవాసము కాదు. ఉపవాస ప్రార్థనకు ముందు చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటో చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చదువుదండి 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకాలు తీటియు, మేకులు తీటియు, కాడిమాను మేకులు తీటియు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పుకొనక తప్పించుకొనుటకున్నటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇన్ని చెప్పాడో చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించుటయు, నేను ఏర్పరచుకున్న ప్రతి కాడిని విరగొట్టుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసానికి ముందు ఏం చేయాలి? మేము దేవుని సన్నిధిలోకి వచ్చాం, ప్రతి శుక్రవారం వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటే సరిపోదంట. మన కంఠధ్వని దేవుని సముఖమునకు చేరాలి. మన ఆశ దేవుని సన్నిధికి చేరాలి అంటే ముందుగా చేయవలసిన పనులు మనము చేసి అప్పుడు ఆయన సన్నిధిలో మనము
మొరపెట్టాలి. ఒక సామెత ఉంటుంది, కోటి విద్యలు కూటి కొరకే. ఎవరు ఎంత సంపాదించినా దేని కొరకు? డబ్బు తినలేడు కదా. ఎంత సంపాదించినా దేని కొరకు అంటే జానుడు పొట్ట కోసం, ఆ పొట్టని శరీరాన్ని పోషించుకోవడం కోసం. అందుకనే మనం ఏ స్థితిలో ఉన్నను ఆహారమును తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆకలైన వారిని ఎగతాళి చేయకూడదు. కొంతమంది అంటారు, ఎన్నిసార్లు తింటావు? అన్నాలు పెట్టించుకునేటప్పుడు అంటారు, ఎన్నిసార్లు తింటావు? అంటారా? కొంతమంది అంటారు. ఆకలితో ఉన్న వారిని ఎక్కిరించాము. ఎవరిని ఎక్కిరించినట్టే? దేవుని ఎక్కిరించినట్టు. ఉపవాస ప్రార్థన చేయనట్లే. వారు ఎంత ఉపవాసం ఉండి దేవుని దగ్గర కోసాడినా ఒక్క మాటతో అంతా ఎగిరిపోయింది. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండి మన శరీరమును నలగొట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. తర్వాత మాట చదువుదాం. అలాగున నీవు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఏమంటాడంట? ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో అప్పుడు ఆయన మనం మొర వింటాడంట. అంటాడంట, నాయనా నేనున్నా నీతో, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ కష్టములో, నీ రోగములో, నీ బాధలో నేను నీకు తోడుగా ఉన్నానయ్యా అని ఎప్పుడు అంటాడంట? ఇతరుల యొక్క కష్టములలో పాలు పంచుకున్నప్పుడు, మన ఆహారము వారికి పెట్టినప్పుడు. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, ఆ వ్యాపారి తన ఆహారమును పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ వచ్చినటువంటి వాడు ఎంత ఆకలితో ఉన్నాడో, ఎందుకు ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఆహారము నీళ్ళ మీద వేస్తే చాలా దినములైన తర్వాత నీకు కనిపిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆహారమును పెట్టుడు గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ మాటలు కూడా చదువుదాం చూడండి. ఆ కారణం ఏంటనేది మత్తయి రాసిన సువార్త మనము 4వ అధ్యాయము 2వ వచనము. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట యేసు ప్రభువారు 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత యేసు ప్రభువారికి ఏమైందంటే ఆకలి అయిందంట. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించమను. ఎందుకు ఆహారం గురించి ఇంతగా చెప్పాడంటే, యేసు ప్రభువారు ఆకలి ఉన్నప్పుడు అండి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు శోధించడానికి. వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెల కింద మార్చుకుని తినచ్చుగా. అంటే ఆకలైనప్పుడు, బాగా ఆకలైనప్పుడు శోధించడానికి ఎవరు వస్తారంటే శోధకుడు వస్తాడు మన దగ్గరికి. శోధకుడు వచ్చి అంటాడు, నువ్వు జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, నీకెందుకు ఆకలి అవుతుంది? నీ ఆహారమును, నీ ఆకలిని తీర్చు ఆహారము నీకెందుకు దొరకట్లేదు?
నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు. ఎవరి దగ్గరికి వచ్చి అంటాడంటే పవిత్రుల దగ్గరికి వచ్చా అంటాడు. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు ఆహారం దొరకట్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి దూషించి నిందించు, దేవుని దూషించు, నిందించు, అవమానపరచు ఆయన నామమును. నేను నీకు ఆహారం ఇస్తాను, సమృద్ధిగా నీకు ఆహారం ఇస్తాను అని అనగానే బాగా ఆకలితో ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? అమ్మా మంచిగా ఆహారం వస్తుంది కదా, మంచిగా ఆహారం వస్తుంది కాబట్టి ఆహారం ముందు పెట్టాడు సాతానుడు. ఇందాక మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాగా, పని చేయించుకోవడానికి ముందుగా ఆహారం పెట్టాడా? లాస్ట్లో ఇస్తా అన్నాడు. సాతానుడు కూడా అదే ట్రిక్ ఉపయోగిస్తాడు. ముందుగా ఆహారం పెట్టాడు. ముందు ఏం చేయాలి? నీవు నీ దేవుని నామాన్ని దూషించు. నువ్వు దేవుని నామాన్ని దూషించినప్పుడు నేను నీకు ఆహారం పెడతా అంటాడు. మరలా యేసు ప్రభువారిని అక్కడి నుంచి తీసుకెళ్ళాడంట. అక్కడి నుంచి ఎత్తైన శిఖరం పైకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, నువ్వు నా దాసుడు అని చెప్పుకో అన్నాడు. ఆశ చూపిస్తాడు, తర్వాత చేస్తా అంటాడు. ఆశకి శరీరము లొంగిపోద్ది. మనందరికీ తెలిసిన శవ దగ్గరికి వెళ్ళాడు, ఆశ చూపించాడు. ఆశకి ఏమైంది? శరీరాశ కోసం అవ్వ లొంగిపోయింది. బాగా ఆకలైనప్పుడు శోధకుడు మన దగ్గరికి వస్తాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, శోధకుడు వారిని శోధించకుండా అడ్డుకట్ట వేయవలసింది ఎవరంటే ఆయన పిల్లలైన మనమే. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టవలసింది ఎవరంటే దేవుడు పెట్టడు. ఎవరు పెట్టాలి? ఆయన ఆకాశం నుంచి ఎప్పటికిప్పుడే ప్రతి ఒక్కరి కోసం మన్నాని కురిపించాడు. ఎవరు కురిపించాలి? ఆయన పిల్లలైన మనమే. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దగ్గరికి శోధకుడు వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో. ఆ మాట మరొకసారి చూద్దామా? వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. విశ్వాసి అయితే, నమ్మకస్తుడైతే ఏమంటాడంటే, ఆ శోధకుని మాటను నమ్మకుండా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నా దేవుని శక్తి వలన నేను జీవిస్తున్నాను. ఆహారం వలన నాకు శక్తి రావట్లేదు కానీ నా దేవుని వలన నాకు శక్తి వస్తుంది. ఈ లోకము నా తల్లిదండ్రుల వలన నేను ఈ లోకంలో జన్మించలేదు కానీ నా దేవుని ఉద్దేశంతో నేను ఈ లోకంలో జన్మించాను అని చెప్పగలుగుతాడు. ఎవరు? విశ్వాసం ఉన్నవాడు. అందరూ వాటి విశ్వాసము కలిగి ఉంటారని మనం చెప్పలేం కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకలి కొనిన వారికి నీ ఆహారము పెట్టుము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వస్త్రహీనునికి వస్త్రములు ఇవ్వము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కదా నాకు ఇష్టమైన పని. ఇదే కదా నా పిల్లలను నేను చేయాలనుకున్నది. శోధకుని తప్పించాలంటే అది మన వశమై ఉన్నది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మత్తయి రాసిన సువార్త 25:35 అంటారు, నేను రోగి అయి ఉంటుంది. ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 25:35. నేను ఆకలి కొంచిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పికొంచిని నాకు. మొట్టమొదటి ఏం చెప్పాడు? నేను ఆకలి కొంచిని మీరు నాకు భోజనము పెట్టితిరి, నేను దప్పికొంటిని మీరు నాకు
దాహమిచ్చితిరి. తర్వాత పరదేశినై పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని. అప్పుడు అంటారు నీతిమంతులు, అయ్యా మేమెప్పుడు చేశామయ్యా ఇవన్నీ అంటారు. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, ఈ అల్పులలో ఒకరికి నేను చేస్తే అది నాకు చేసినట్లే. వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చు దినమున వారు చేసిన క్రియలను బట్టి నేను వారికి విడుదలను దయచేస్తాను, వారికి నెమ్మదిని దయచేస్తాను. ఎవరికి చేశారయ్యా మీరంటే, నీతిమంతులు ఎవరికి చేశారంటే బీదలకు లేని వారికి చేశారంట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ అంటూ ఉన్నాడు, మరి ఒకసారి కింద మాటలు చదువుతాం. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉండి ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకుని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితివి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటివి, ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితివని ఆయన అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తర్వాత ఆ కింద మాటలో అంటాడు, ఆ నీతిమంతులు కూడా వచ్చి అడుగుతారంట ఇదే విషయాన్ని. తర్వాత చదువుకోండి, అనీతిమంతులు కూడా వచ్చి అడుగుతారు. అందుకని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఆకలి వెళ్ళిన వారికి ఆహారము పెట్టాలి. లాజరు ఆకలి కొని తన ధనవంతుని వద్ద నుంచి ఎప్పుడు రొట్టె ముక్కలు వచ్చి పడతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతటి కఠినమైన స్థితితో చూడండి. ఆకలేస్తూ ఉంది, రోగంతో ఉన్నాడు. రోగంతో ఉన్నప్పుడు ఆకలేస్తూ ఉంది, కష్టపడి సంపాదించుకోలేడు. అటువంటి స్థితిలో ఉన్న లాజరు ఎప్పుడొచ్చి పడతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపు శోధకుడు లాజరు దగ్గరికి వచ్చి, అరే లాజరు, నీవేం బతుకురా, నువ్వు బతుకుతున్నావు, నీతో పాటు ఆ కుక్కలు బతుకుతున్నావు, ఎందుకురా ఈ జీవితం? దేవుని దూషించి సావరాదు. వాడు రొట్టె ముక్కలు తీసుకొచ్చేస్తే వాడు తిన్న ఎంగిల్ తిని బతికే జీవితం నీకు అవసరమా అని ఎన్నిసార్లు శోధించుంటాదో శోధకుడు. ఆయనను లాజరు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకని నమ్మకంగా ఉండము, అప్పుడు నీకు జీవ కిరీటము ఇచ్చేది. అంతము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు జీవ కిరీటం నీకు ఇచ్చేది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టి, వస్త్రహీనులకు, ఇబ్బందులలో ఉన్న వారిని ఇబ్బందుల్లో నుండి విడిపించుటయు, వారి బంధకాలలో నుంచి వారిని విడిపించుటయు, అవన్నీ చేసిన తర్వాత అవన్నీ చేసుకుంటూ అప్పుడు దేవుని సన్నిధిలో మన కంఠస్వరము పరమందు ఆశీనుడై ఉన్న వారికి వినబడేలాగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దానిని దేవుడు అంగీకరించి నేనున్నాను అని ప్రత్యుత్తరం ఇస్తాడంట. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కావున చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు.
నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అంటే సర్వచనులకు అందరినీ పుట్టించాడు ఆయన. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు అని యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్పాడు. ఆయన సర్వచనులకు దేవుడు. ఆయన మాట వింటారు కానీ పట్టించుకోరు మానవుడు. పట్టించుకోకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? ఆయన దేవుడే, కాదంటానికి ఎవరికి అర్హత లేదు. నేను యెహోవాను, సర్వజనులకు దేవుడను అన్నాడు ఆయన. ఒకడికి ఇద్దరికి, ఆ కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి అని చెప్పలేదు ఆయన. సర్వజనులు అంటే లోకంలో, ఈ భూలోకంలో ఎంతమంది మానవులైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు ఆయన. నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, మనుషులకు అసాధ్యం. ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలన్నాడు. నీకున్నది అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. నీకున్నది అమ్మేసి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అంటే మొఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ధనవంతుడు. ప్రభుకి ఏమైనా భాష ఏమండి? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర ఏమీ లేదా? సమృద్ధిగా కావాల్సినంత ప్రజలకు పంచిపెడుతున్నాడు ఆయన. మనం నమ్మకంగా ఉంటలేదు కనుక మన దగ్గరికి సమృద్ధిగా రావట్లేదు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడికి వచ్చి తెలియజేశాడు. ఆయన నేను యెహోవాను, నా మాట ఎవరు వింటే వాళ్ళకి నేను చేసి పెడతానని చెప్తున్నాడు ఆయన. విన్నవారు ప్రతి వారికి, అనుసరించే ప్రతి వారికి వింటే సరిపోదండి. ఆయన చెప్పింది చేయాలి. చేస్తేనే దాని ప్రతిఫలం వస్తుంది. మాట ద్వారాగా లోకాన్ని సృష్టించిన ప్రభు ఈ లోకంలో మనుషుల్ని చేసి పెట్టాడు. నా ఎందుకు విశ్వాసం నుంచి నా మాట ప్రకారంగా నడవండి అన్నాడు. నడిచేవారిగా ఉంటే మేలు. అనేక మంది మాలాంటి భక్తిపరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు పిలిచిన వాడే నిలబడగలుగుతాడు. సంఘాలు కట్టి సంఘాలు నడిపించేవాడు. దేవుడు పిలవకపోతే నిలబడలేడండి. శ్రమలు ప్రతి వారికి వస్తాయి, రాకుండా ఉండవు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను సామాన్యుడిని కాదు సర్వశక్తిమంతుడిని అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నట్టు వాళ్ళు ఏమనుకుంటారంటే సామాన్యుడు అనుకుంటారు. ఆయన సామాన్యుడు కాదు. లోకాన్ని సృష్టించి దాంట్లో మానవులు పెట్టి అపవాదిని కూడా ఆయనే సృష్టించి నువ్వు వెళ్ళి పరీక్షించుకో అన్నాడు ఆయన. పరీక్షించుకో అంటే ఏబు దగ్గరికి వెళ్ళి పరీక్షించింది మనకు తెలుసు. కానీ దేవుడు యథార్థవంతుడని ఏబు కొరకు చెప్పాడు కనుక ఏబైతే తొట్టిల్లిపోకుండా బాధ వచ్చినా అణుచుకున్నాడు, బాధ భరించాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. సమస్య రాదని అది వస్తుంది. వచ్చినప్పుడు నిలకడగా ఉంటే సమస్య తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతాడు ఈ మనుషుడు. నిలకడగా ఉండలేడు ఈ మనుషుడు. లోకంలో ఉన్న అన్నీ నాకే కావాలి అనుకుంటాడు అంతే. దేవుడు చెప్పింది చేస్తే అన్నిటికన్నా ఎక్కువ సంతోషం ఇస్తాడు ఆయన. మనుషుడు అనుకుంటాడు నేనే గొప్పవాడిని అనుకుంటాడు. ఎవరికి వాళ్ళే గొప్పవాడు. పిల్లలకి పిల్లవాడే గొప్పవాడు, పెద్దోడికి పెద్దోడే గొప్పవాడు. ప్రభువు మించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నేను చెప్తుంటాను, మన పాస్టర్ గారు వచ్చాడు కదా, అంటే వాళ్ళకి వాక్యం చెప్తానికి జనవరి 1 నైట్ చెప్తానికి వచ్చాడు కదా. ఈ పాస్టర్ గారు ముఖమాటంలో అక్కడ మాట్లాడతాడు. నాకు పరిచయం లేదు ఆయన, నా కొరకు ఎదటోడు చెప్పారు. అలాగా అదే ఆయన నమ్మాడు. యేసు ప్రభు ముఖమాటంలో అక్కడ మాట్లాడే మనుషుడు.
మనిషికో రకంగా వాక్యం చెప్పని చెప్పలేదు యేసు ప్రభు. ఆయన సర్వశక్తిమంతుడు, మానవుడిగా భూమి మీదకి వచ్చి లేఖనాలు నెరవేర్చాలి కనుక ఆయన తగ్గించుకున్నాడు. ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చినవాడు. ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా వచ్చినవాడు. అందుకే మనం చాలా సందర్భాల్లో చదువుతాం కదా, ఆది యందు వాక్యం ఉండేది, వాక్యం దేవుని యొద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్పాడు. మొదటి పేతురు, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే అక్కడ ప్రభువు తెలియజేస్తున్నమాట. పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నమాట. 2 పేతురు అక్కడ తెలియచేయబడ్డమాట. చదువుదాం చూడండి. పేతురు పత్రిక. హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక బిలాములోనికి తోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. దేవదూతలు పాపం చేస్తారండి. ఇప్పుడు ఎడదోయబడ్డవాడు దేవదూతే లూసిఫర్గా మారిపోయాడు. ఏం చేసాడు? కటికి చీకటి బిలాము అనేది, ఆ చీకటిలో గెంటివేయబడ్డాడట. అక్కడి నుంచి బయటికి రాకు అని అక్కడ కావలు పెట్టాడు దేవుడు. మనుషుల్ని ఆడిస్తున్నాడు కానీ దేవుడిని ఆడించగలుగుతాడేంటి? ఆ చీకటి అప్పవాది దూతే మనుషుల్ని నడిపిస్తున్నాడు. కానీ మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన కూడా ఆటాడుద్దాం అనుకుంటే నీ ప్రభు అయిన దేవుని ముఖ్య అవతల బాగున్నాడు. ఆయన సామరస్యంగా నెమ్మదిగా చిన్నగా చెప్పాడు. అంటే దేవదూతలు పాపం చేసిన విడిచిపెట్టాడండి దేవుడు. బిలాము అనగా కటికి చీకటి, అగ్నిగుండం, నరకం. అక్కడికి వెళ్ళేదాకా ఎవరికి అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడే పనే లేదు. ఇంకా మొన్న విన్న వాక్యం నేను చెప్పింది గుర్తుంది ఎవరికైనా? గుర్తుందండి? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానులతో సములైన వారెవరు అన్నాడు. చదువుతాం. ప్రసంగి గ్రంథం. ఎవరు? జరిగే వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చింది. దాని వలన వారి మోటితనము మార్చబడతాది. మార్చబడతా. నువ్వు జ్ఞానివై ఉంటే తెలుసుకోవడానికి ఇష్టపడతావు, తగ్గించుకుంటావు, నీ మోటితనం మార్చబడతాది అన్నాడు. అప్పుడు మార్చబడ్డ తర్వాత మార్పు చెంది మారి మనసు పొంది మామూలుగా నాకు బాప్తిస్మం కావాలి అని అంటే అక్కడ చెప్తున్నాడు. రెండవది, నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకుని ఎడల ఎలా ఉండాలి అని దాని గురించి చెప్పాడు. అది ఈరోజు మనం 9వ అధ్యాయం చదివాం ప్రసంగి గ్రంథంలో. 9వ అధ్యాయం 2వ వచనం దగ్గర కూడా రాయబడింది ఒట్టు అనే దాని కొరకు. 9వ అధ్యాయం 2వ వచనం సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించాను. నీతిమంతులకును దుష్టులకును మంచివారికి అపవిత్రులకును పవిత్రులకును బలులు అర్పించే వారికి బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే అన్నాడు. సంభవించినవన్నీ మనుషులందరూ ఒకే రీతిగా సంభవిస్తాయని చెప్తున్నారు. ప్రభువుని నమ్మితే పరలోక రాజ్యం చూడగలుగుతాడు, నమ్మకపోతే నరకం చూడగలుగుతాడు. బలులు అర్పించేవారే కానీ అర్పించిన వారే కానీ అందరికీ ఒకే రకమైన శరీరాన్ని విడిచిపెట్టే మరణం.
గాలి, ఎండ, వర్షం అందరికి తగులుతుంది. అంటే సంభవించేవన్నీ అందరికి ఒకే రకంగా సంభవిస్తుంది అనే మాట చెప్పాడు కదా అక్కడ. ఒట్టు పెట్టుకున్న వారు కానీ పెట్టుకోలేనటువంటి వారికి కానీ అని చెప్తున్నాడు. అందరికీ ఎండ తగిలితేది ఈ గాలే వస్తూ ఉంటుంది. అందరం భోజనమే చేయాలి, అందరం నీళ్ళే తాగాలి. భక్తి అనేది వేరువేరుగా ఉంటుంది. ఆ వేరు అనే దాని కొరకు తర్వాత చెప్తాను అంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలని చెప్తున్నాడంటే అదే తీమోతి పత్రిక 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివాం. అక్కడ 14 వచనం దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏం చెప్తున్నాడంటే 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. వినివారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము అన్నాడండి 14వ వచనంలో. వినివారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము అన్నాడు. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అన్నాడు. ఎవరి భక్తి వాళ్ళతో ఉండాలి. నేను చెప్తున్నాను, విని దాన్ని పాటించకపోతే నాకేం ఆశయం కాదు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన చెప్పింది నేను చెయ్యాలి, ఆయన మాటే చెప్పాలి. మనుషులు చెప్పింది చెప్పమని చెప్పలేదు ఇక్కడ. అందుకే నేను అంటుంటాను, ప్రభువుని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. వాక్యం మనుషుల్ని హెచ్చరిస్తుంది, ప్రేమిస్తుంది, గడ్డిస్తుంది. అనేక మంది రకరకాల మాటలు చెప్పి వినేవారిని చెడగొట్టేటట్టు వారిగా ఉంటారట. 14వ వచనం దగ్గర రాయబడ్డ మాట. వాడు అలాగే వాడుకుంటాడు, మనం చేసి మనం చేస్తాం మానేద్దామేంటి మనం అంటే చెడిపోతారు. అతడోళ్ళు కూడా చెడగొట్టేస్తారు. వాళ్ళు ప్రవేశించరు పరలోక రాజ్యంలో, ప్రవేశించే వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన అనగా దేవుడు. ఆ మాట ప్రకారం నడిచేవారిగా ఉండాలి. చెప్పేవాడు కూడా జాగ్రత్తగా చేసి అనుసరించి నడిచేవాడిగా ఉండాలి. నేను చెప్పేసి నేను నడవకపోతే అది నాతోనే ఉంటుంది. నా బరువులు అప్పుడో తెప్పలేదు, నేనే దించుకోవాలి. ప్రభు చెప్పింది మనం చేస్తే మనకి మేలుకరంగా ఉంటుంది. మనుషులు చెప్పింది చేస్తే కష్టకరంగానే ఉంటుంది, కష్టతరంగానే ఉంటుంది. కష్టాలు పోగొట్టుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి కష్టాలు నెత్తి మీద పెట్టుకోకూడదు. అది ప్రభు చెప్పేది. అందుకే 14వ వచనం దగ్గర ఇరువారిని చెరుపుటకై అంటున్నాడు. కొంతమంది అదే పని మీద ఉంటుంటారు. ఇక్కడో మాట, అక్కడో మాట, అక్కడో మాట, అలా చెడగొట్టే మాటలు మాట్లాడతారు. నీకు వినటం నేను చాలా సందర్భాలు చెప్తాను కదా, వింటాం నచ్చకపోతే ఇంటి దగ్గర కూర్చోమని చెప్తుంటాను. నేను రాలేదని నాకేం మామూలుగా చింత ఏమీ లేదు, చూస్తున్నా దేవుడు ఉన్నాడని చెప్తాను. నేను వింటే జాగ్రత్తగా అనుసరించి నడిచేటట్టు వారిగా ఉండాలని చెప్తున్నాడు వాక్యం. అందుకే ఆయన తెలియజేస్తున్న మాటల్లో 16వ వచనం దగ్గరికి వస్తే అంటున్నాడు, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకము, అంటే మాటలాడువారు భక్తిహీనులగుదురు అంటున్నాడు. భక్తిహీనులకు నరకం అన్నాడా, పరలోకం అన్నాడా అండి? భక్తి చేస్తున్నట్లుగానే ఉంటారు, మందిరానికి వస్తారు, వింటారు, కానీ పాటించరు. మనం చేసేది మనమే చేసుకోవాలి. ఆయన అలాగే చెప్తాడు అని
ఒట్టి మాటలు అనేవి మనుషులకి నచ్చుతాయి, దేవునికి నచ్చదు. మీ ఇష్టం ఉందంటే మీరు జీవించేయండి అని అనొచ్చు కదా యేసు ప్రభు. ఇప్పుడు ఒక తల్లి వచ్చింది, అయ్యా నీ ఎడం పక్కన ఒకటి కుడి పక్కన ఒకటి నీ రాజ్యంలో చేర్చుకో కూర్చోబెట్టుకోవాలి. అది నా వశువులో లేదమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి అది సిద్ధపరచబడుతుంది, వాళ్ళే కూర్చుంటారు అన్నాడు ఆయన. ఇక్కడ మాట ఇచ్చాడంటే అక్కడ నెరవేర్చాలి మరి ఆయన. ఇక్కడ అనేక రకాలుగా అపవిత్రమైన ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు, ఖండించి వాక్యం చెప్పకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖండితంగా చెప్పినట్టు ఉంటుంది, చేసేవి తప్పుడు పనులు ఉంటాయి. అది దేవునికి నచ్చితేదా? దానివల్లే మేలేని బరువులు మోసుకుంటున్నారు మానవులు. తర్వాత అర్థమవుతుంది దాని బరువు అనేది. అందుకని అంటున్నాడు 17వ కొరుకుడు పుండు ప్రాకునట్లు వారి మాటల ప్రాకును మేతైనను పెలితైన ఉన్నారు, వారి పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చేర్పుచున్నారు. పునరుద్ధానమే లేదింకా అనేవారుగా ఉన్నారట. యేసు ప్రభు లేచాడు, చక్కగా భూమి కింద స్థలానికి వెళ్ళాడు. అక్కడ కొద్దిమంది ప్రవక్తలు ఉంటే వాళ్ళకి తెలియజేశాడు. చక్కగా తీసుకెళ్లి 3 ఆకాశంలో పెట్టాడు పరదేశి. ఆయన పునరుద్ధానుడు కాలేదు, పునరుద్ధానం లేదు, గతించిపోయిందని చెప్తానికి వీళ్ళకి అర్హత ఉంది. అలా చెప్పేటట్టు వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఆయన పౌలు గారు. అలా చాలా సందర్భాల్లో మనుషులు కల్పనా కథల వైపుకే దురదశవులు గలవారై వాళ్ళు రకరకాలుగా లేని వాటిని ఉన్నట్లుగా కల్పించి చెప్పేవారిగా ఉన్నారన్నాడు. ప్రభువు చెప్పని చెప్పేశాడు ఆయన మాటే అంటుంటారు. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి నమ్మకంగా జీవిస్తే నశింపక నిత్య జీవం చూస్తారని అహంస వార్తలో చెప్పాడు. అలాగే ఆయన మాట వినేవారిగా ఉన్నారు, పాటించేవారిగా లేకపోతే ఎవరికి నష్టం? పాటించడానికి వారికి నష్టం. చెప్పేవాడికి ఎప్పుడు లాస్ ఏమి ఉండదండి. ఎవరు పాటిస్తే వాళ్ళకే మేలు, నేను పాటిస్తే నాకేం మేలు, మీరు పాటిస్తే మీకేం మేలు. చెడగొట్టేవారు చాలామంది ఉన్నారు. అందుకే 19వ వచనం దగ్గరికి వచ్చాడు ఆయన అంటున్నాడు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమున ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలేను అన్నాడండి. ప్రభువు నామమున ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి, చెడును అసహించుకోవాలి, నమ్మకంగా ప్రభువు కనిపించాలి. ఆయన తెలియజేసిన మాట వింటే ఎదటివారిని మనం దేశించాం, ఉన్నదో లేదో. సందర్భాన్ని బట్టి అలా పరిచర్య చేసే స్త్రీలు ఉన్నారు, చేయలేనట్టు వారు ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం ఉపమానం విన్నాం. పొద్దుటే వెళ్ళాడు, కనీసం ఏదో కడుపునిప్పుడు సల్దన్నం అన్నా ఉంటే పెడతాడేమో అని, రాత్రి వండినది ఉంటే పెడతాడేమో అని. అది పెట్టలేదు, ఇది పెట్టలేదు. కొద్దిమంది అయితే ఒక 5 నిమిషాలు కూర్చొని వండి పెట్టినట్టు వాళ్ళు స్త్రీలు ఉన్నారు. ఎవరన్నా ఆకలి అమ్మ కొంచెం అన్నం పెట్టండి అంటే, అయ్యా లేదు కానీ ఒక 5 నిమిషాలు కూర్చో, వండుతున్నాను పెడతాను అని ఉడికిన దాన్ని వెంటనే పెట్టేటట్టు వారు ఉన్నారు, పెట్టలేనట్టు వారు ఉన్నారు. అందుకని ఏం చెప్పాడంటే, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడంటే కొద్ది రోజులకి ఎదురయ్యింది పాపం ఆయన. ఎప్పుడు ఒకే రకంగా ఉండవు మానవులు. కష్టాలని ప్రతి మనుషుడికి వస్తాయి, రాకుండా ఉండవు. ఈరోజు నేను ధనవంతుడిని అయిపోయాను, నేను బాగానే ఉన్నాను, నేను ఎవరో పెట్టకపోయినా ఏం కాదని అనుకుంటే నీకు అలాంటి టైం వస్తుందని యేసు ప్రభువు చెప్పాడు. ఆకలి అనేది ప్రతి జీవికి ఉంది. అది కడుపు నింపుకోవటానికి ఏదో రకంగా తిప్పలు పడుతుంటుంది. కుక్కో రకంగా తిప్పలు పడుతుంది, కాకో రకంగా తిప్పలు పడుతుంది. రకరకాల పక్షులు ఉన్నాయి కదా,
కొన్ని చేపలు తింటాయి, కొన్ని పురుగులు తింటాయి, కొన్ని మాంసం తింటాయి. రకరకాల అలవాట్లు ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి. దేవుడే సమస్తాన్ని సృష్టించిన వాడు, ప్రతి జీవి కోరికను తీర్చేవాడని కీర్తన గ్రంథంలో రాయబడింది. ప్రతి దానికి ఆహారం పెట్టేవాడు ఆయనే అని రాయబడింది. అలాగే ఈ ఆహారం ప్రతి మనుషుడికి కావాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దుర్నీతి నుంచి తొలగింపబడాలి ప్రభువు నమ్మినట్టు వారు, ప్రభువు మాట ప్రకారం నడిచేవారిగా ఉండాలి. ఒకరిని చూస్తే ప్రేమిస్తారు, ఒకరిని చూస్తే దేశిస్తారు. ఎక్కువగా వాళ్ళ మాటలను బట్టి ఉంటాయండి. మాటలు చాలా బాగుంటాయి. మనిషిని కౌగిలించేసుకుని అబ్బో ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఈ పాస్టర్ గారు. అదే కొద్దిమంది భర్త ఉండగా వెళ్ళి పాస్టర్ గారు భార్యని కౌగిలించి భర్త ఊరుకుంటాడా? ఇంటికి వెళ్ళక ఈ సాల్వ్ చేసి ప్రార్థనకి వెళ్తాం మాని అంటాడండి. కొద్దిమందికి అదో జబ్బు అన్నమాట, కౌగిలించుకునే జబ్బు. అలాంటి వాడు చాలా ప్రేమించినట్టుగా ఉంటారు. ఉన్నారు అలాంటి వాడు, చూసి చూడనట్లుగా కౌగులించుకునేటువంటి వాడు. దేవునికి నచ్చని భక్తి అది. రకరకాలుగా మనుషులు దేవునికి విరోధులుగా జీవిస్తున్నారని వాక్యం చెప్తున్నమాట. అలా దుర్నీతి నుంచి తొలగిపోవాలి. 20వ వచనం ఎక్కుతా అంటున్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు ఉండును, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడేను అన్నాడండి. గొప్ప ఇంటిలో రకరకాల పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనతకు వినియోగింపబడతాయి, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడతాయి అన్నాడు. రకరకాలుగా ఘనహీనతకు వినియోగింపబడతాయంటే, మంచి పాత్ర మనం రోజు వాడుకుంటున్నాం, మంచినీళ్ళు తెచ్చిపెట్టుకుంటున్నాం, దాన్ని కొండ, అందులో మురుకు కొట్టేసి మళ్ళీ తీసి బయట పారవేసి అందులో మంచినీళ్ళు తాగడానికి ఇష్టపడతారా? ఆ పాత్రను ప్రత్యేకంగా పక్కకి పెట్టి అందులో మురుకు కొట్టేసినా, తుక్కేసినా, చెత్త వేసినా, ఏదేసినా తర్వాత బయట దాంతో పాడచ్చు, పక్కన పెట్టి మళ్ళీ ఉపయోగించుకోవటానికి ఉన్నారు. ఘనహీనతకు ఉపయోగింపబడే పాత్రలు, ఘనతకు ఉపయోగింపబడే పాత్రలు. భోజనం వండుకుంటాం, చక్కగా తినే రకరకాల వంటలు చేసుకుంటాం, మంచిగా ఉంటాయని నీళ్లు పోసుకొని తాగుతుంటాం. రకరకాల బోళ్ళని రకాల పాత్రలు ఉంటాయి. అది చెక్కది కావచ్చు, కర్రది కావచ్చు. అది కర్రన్న చెక్కన ఒకటే కదా. మట్టిది కావచ్చు, ఇప్పుడు రాతండి, ఇత్తడి, రకరకాల పేర్లు ఉన్నాయి కదా. రాగి, బంగారపవి, వెండివి, రకరకాల వస్తువులతో పాత్రలు చేసుకుంటున్నారు. ఘనతకు కొన్ని ఉన్నాయి, ఘనహీనతకు కొన్ని ఉన్నాయి. ఈ మట్టి కొండ అనేది పగలగొట్టే పగిలిపోతే కనుక ఘనహీనమైన పాత్ర. చాలా సందర్భాలు సులువుగా పగిలింది, అది ఒకటే. రాయ తొందరగా పగలదు, చెక్క తొందరగా కింద పడేస్తే పగలదు. అలా చాలా సందర్భాలు వాక్యం చెప్తున్నమాట. అక్కడ అంటున్నాడు 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండినంటే ప్రతి ఒక్క సత్కార్యమునకు వినియోగింపబడాలంటే, ఇప్పుడు నన్ను విశాఖపట్నం రమ్మన్నారు, వెళ్తాను, నేను ఇష్టపడ్డాను. వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పడం పాస్టర్ గారు అంటాడు. ఆ పాస్టర్ గారు కొంచెం బలహీనుడు అయ్యాడట. మన భూషణం గారికి ఫోన్ చేస్తే ఆ భూషణం గారు నాతో చెప్పాడు, సరే నేను కూడా వస్తానయ్యా అన్న. ఫోన్ చేస్తే కంపల్సరీ రమ్మంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద సేవకులు సదస్సు అన్నమాట. సేవకుల సదస్సులో వాక్యం చెప్పాలంటే అందరూ చెప్పలేరు. నేను ముందు చదువుకుంటాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటాను, దేవుడు వాడుకుంటాడు అంతే.
ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట అందించేటట్టు మీ ద్వారా దేవుడు అన్నాడు. అక్కడ పెద్ద పాస్టర్ గారు ఆయన. అంటే నాదా గొప్ప ఘనముగా దేవుడు వాడుకుంటే ఆయన మహింపరచబడతారు. లోకంలో ఉన్న చరిత్ర ఏది చెప్పరు, గోల్డ్ అని చరిత్రలు ఉన్నాయి. అవి అవసరం లేదు. వాక్యమే కావాల్సింది మనిషిని. వాక్యమే మనుషుల్ని రక్షించేది. వాక్యమే ఘనంగా మనిషిని ఆదరించేది, ఆనందింపజేసేది. పొగిడితే సంతోషమే ప్రతి వారికి, పొగడకపోతే బాధపడతాం. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మన యోహాను సువార్తలో ఈ మాటలు రాయబడి ఉన్నవి. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని చూస్తాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి మాట రాయబడింది. యోహాను సువార్తలో చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం 12వ వచనం దగ్గర మాట రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందినట్టు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అదే నిత్య జీవం. ఆయన అంగీకరిస్తే ఆయన రాజ్యం చూడగలుగుతాం. ఆయన మాట వింటే, వినకపోతే వినేసి కొద్దిమంది చెప్తారండి, స్త్రీలో ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తూ గుండెలు పెడుతుంటారు. భక్తిహీనులను చదువుకున్నాం అలాంటి వాళ్ళు. మరి నిత్య జీవం చూడగలుగుతారు అలాంటి వాళ్ళు అంటే చూడాలని ప్రభు చెప్పాడు. ప్రభు చిత్తమైతే రేపు వచ్చే వారంలో నరకం కొరకు చెప్తారు. నరకం కొరకు బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఎందుకంటే దేవుని మాట ఎంత విలువైనదో, ఎంత మేలు చేసి పెడతాదో అందరికీ అర్థం కాదు. ఆయన అంగీకరించే కనుక చెడుని విడిచిపెట్టి మంచిని పాటిస్తే ప్రభు మనందరి పట్ల మంచి మేలులు చేసి 2025వ సంవత్సరంలో సంతోషంగా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, కరుణామయుడా యేసు ప్రభు, ఎవరైతే మిమ్మల్ని దేవుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే మీ వైపు చూసేవారిగా ఉంటారో వారే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అని ప్రభు మీ కొరకు ప్రకటించేవారిగా ఉండగలుగుతారు. ఆయన ఈ లోకంలో మిమ్మల్ని అంగీకరించినట్లుగా ఉంటూ రకరకాలుగా ఆయన భక్తిహీనుల వలె జీవించేవారిగా ఉన్నారు. అనేక మంది అనేక మేలులు చూడలేనట్టు వారిగా ఉన్నారు. మీ బిడ్డల నిమిత్తం మీరు మీ బిడ్డలు ప్రార్థన చేయగా అత్యధికమైన ఆనందంతో వారిని నడిపించే దేవుడు నీవైనా. ఈ సమయంలో ఎన్నో కొద్ది మాటలు వారి హృదయంలో మీరు ఫలింపచేయండి. మీ సాక్ష్యం మీరు బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.